ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. పొద్దున్నే పుట్టిన ముసురు తొందరగా పోదని, కానీ వాళ్ళు పొద్దున్నే పుట్టిన ముసురు మధ్యాహ్నానికి మాయమైపోయిందండి. నేను పుట్టి పెరిగిన తర్వాత మాది బందరండి. ముసురు వస్తే చాలు ఊరు మునిగిపోతుంది. మా బందరు ముందు బస్ స్టాండ్ మునుగుద్ది. ఎన్నో గవర్నమెంట్ ఎగ్జామ్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి మా బందరు ఊరికే కాస్త ముసురు పట్టు. మళ్ళీ ఎప్పుడు నన్ను మన ముందు నిరూపిస్తా ఉన్నాడు ఆయన. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవదేవుడైన యేసునాథునికే చెల్లును గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ సమయాన్ని దైవజనులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని వారిని కోరుతూ వారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే కన్వీనర్లు అలాగే చెప్తారు, 10:30, 11 అంటారు, 12 అంటారు, కానీ మీరు చెప్పండి ఈ రాత్రి మీ మానసిక స్థితి, శారీరక పరిస్థితి ఏంటో చెప్తే దాన్ని బట్టి సమయాన్ని కొనసాగిద్దాం. మాకేమి పొదుపు లేదు, ఎంతసేపు అయినా పాడగలం. 2 పాటలు పాడి కూర్చోగలం, 20 పాటలు కూడా పాడగలం. చూద్దాం సమయాన్ని బట్టి. వారు సుధాకరించబడి పాడబడుతున్నాయి. ప్రతి సంఘంలో, సండే స్కూల్లో, సభల్లో, సమావేశాల్లో పాటలు పాడబడుతూ ఉన్నాయి. ఈ పాటలు ఎన్ని సంవత్సరాలు నిలబడడానికి, ఇవి ప్రజల చేత ఆదరించబడడానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణం నా జ్ఞానం లేకపోతే నా కళానికి ఉన్న బలం ఏమాత్రం కాదు. కేవలం వాక్యాన్ని పాటల్లో నేను చొప్పించి రాస్తున్నాను కనుక, వాక్యానికి దూరంగా ఏ పాట నేను రాయడం లేదు కనుక ఈ పాటలు నిలబడ్డాయి. ఈ పాటలు ప్రజలకు దీవెన కలిగిస్తున్నాయి కనుక నేను రాసిన 700కు పైగా పాటలు జీవస్వరాలు అనే పుస్తకంలో ముద్రించబడ్డాయి. పుస్తకాలు కొన్ని తీసుకొని వచ్చాం. అవి మీ దగ్గర ఉంటే మీకు మంచిది. దాని ఖరీదు 140 రూపాయలు, కానీ 140 అంటే 40 అంటే చిల్లర కొరత ఉంటుంది. అందులో కౌతరం చాలా రోజుల తర్వాత వచ్చాం. అందులో మరి చెన్నై వాళ్ళు పెడుతున్న మీటింగులు కనుక మీరందరూ చాలా ఆసక్తిగా ఇక్కడ ఉన్నారు కనుక, ఏదైనా డిస్కౌంట్ లేకపోతే మీరేమి కొనరు కనుక ఈ కారణాలన్నిటి చేత 40 కోసేసి ఒక 100 రూపాయలకి పుస్తకాన్ని మీకు అందేస్తాం. 40 మీరు ఉంచుకొని పుస్తకం తీసుకుని 100 మాత్రం ఇవ్వండి సార్.
ఈ రాత్రి మరి మనకున్న సమయాలు వీలైనన్ని పాటలు పాడి ప్రభువుని మహిమపడతాం. అవసరమైతే మీకు ఓపుకుంటే సందేశం అయిన తర్వాత కూడా పాడతాం. నేను చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నా. సుధాకర్ చాలా ఒత్తిడి తెచ్చాడు. వాళ్ళ ఉదయం ఒక విజయవాడలో నా జీవమో దయాళుడా ఓ యేసయ్యా.
బ్రతికించగదా నీ వాత్సల్యము, నీకే కృతజ్ఞత స్తోత్రము, నీకే కృతజ్ఞత స్తోత్రయాళుడా. ఓ యేసయ్యా నీ కృప నిరంతరముందును. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన, ఆపులైన వారే భయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండిన, కష్టకాలమందు నీవు నాకుంటే యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనున్న స్థితిలోనే
తృప్తిని కలిగించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఉన్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మందిరాలకు వచ్చేస్తున్నారు ప్రభు. మేమెవరికి అపకారం చేయట్లేదు. మేము ఏ ఆరాధన ఏ మత విశ్వాసాన్ని మేము కించపరచట్లేదు. ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. మా మీదకి వస్తున్నారు ప్రభు. నీ సువార్త ప్రకటిస్తుంటే కొడుతున్నారు ప్రభు. హింసిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మాకు వ్యతిరేకంగా చట్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రభా. రాజ్యాంగపు హక్కులు కాలరాయబడుతున్నాయి నాయన. మాకు బ్రతకడానికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఇచ్చింది రాజ్యాంగం. కానీ మమ్మల్ని చంపేస్తున్నాను. మాకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడానికి రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. నేను స్వీకరించిన మతాన్ని ప్రకటించడానికి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కానీ హక్కులు కాలరాయబడుతున్నాయి ప్రభువా.
రాజ్యాంగాన్ని మార్చేయాలని ప్రయత్నాలు జరుగుతుంది. దాన్ని నీవు జ్ఞానం ఇచ్చి అంబేద్కర్ గారి ద్వారా చక్కని రాజ్యాంగాన్ని బహుమానంగా మా దేశానికి ఇచ్చావు. కనికరించండి. నీ పిల్లలకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం, చేయబడుతున్న ప్రతి ఆలోచన నిర్వీర్యమైపోవును గాక. నీ ప్రజలు ధైర్యంతో బ్రతకడానికి సరైన పరిస్థితులు కలుగును గాక. సువార్త ప్రకటన విస్తృతంగా జరుగును గాక. రాత్రి మా వాళ్ళు కష్టపడుతున్నారు, నిద్రాహారం లేకుండా ఒంటరి ప్రయాణాలు చేస్తున్నారు. నాయనా నీ సేవకులను ధైర్యపరచండి, భద్రపరచండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ రాత్రి ఎంతమందిగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన విన్నందుకు దాన్ని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించండి, జవాబు ఇవ్వండి. కరుణ కలిగిన మా యేసయ్య నామమున మా మనవులు అర్పించి వినయముతో బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఇలా మళ్ళీ పాడాలి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. సర్వశక్తి సంపన్నుడు. చెప్పండి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి. అన్నిటిపై అధికారి. అంధకార శక్తుల జాడ నిధులకుండా చేస్తాడు. నిన్న మోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. అంధకార శక్తుల జాడ నిధులకుండా చేస్తాడు. నిన్న మోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. పూర్ణ భద్రతను ఇచ్చే, పూర్ణ భద్రతను ఇచ్చే ఆశ్చర్యకార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అసలు బీట్ స్టార్ట్ అవగానే మన పరిస్థితి నేను ఎలా కదుపుతున్నాను, మీరు ఎలా కదుపుతున్నాను. కొంతమంది దీంతో గొడవ ఎందుకు లేనిపోయిందని అడుగుతున్నారు. మీకంటే మన సేవకులే. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరిపై అధికారి, అందరికీ ఉపకారి. అన్నిటిపై
ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు అందరికీ ఉపకారి అందరికీ ఆపదలో సహకారి ఆశ్చర్యకార్యకారి ఆపదలో సహకారి ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు చిక్కుతో లాంటిది సంగీతం చదవడంలో చేస్తున్నాం. రమేష్ పాస్టర్ గారు వచ్చి శ్రీహన్ గారికి షీల్డ్ బహుకరించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. చెప్పండి కొడదామంతా కూడా. Praise the Lord. Claps, claps, claps. భౌతవరమా, దేవుని పట్టణమా, ఆయన స్వరం ఇక్కడ వినబడింది. ఆయన స్వరం ఎప్పటికీ ఇక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆమేన్. Praise the Lord. సంవత్సరం మొత్తంలో నాన్న అని పిలిచే పేరు మార్చేశాడు ఆయన. అందుచేత వారికి షీల్డ్ ఇవ్వడానికి ఇక్కడ ఒక కుమారుడు వాళ్ళ నాన్నని పిలుస్తున్నాడు. సుధాకర్ గారు వాళ్ళ నాన్న అని పిలుస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి వారికి షీల్డ్ ఇవ్వాలని సుధాకర్ గారు కోరుతున్నారు. తెలవండి నాన్న. సమయం అర్ధరాత్రిని కూడా చూడకుండా దేవుడి వాక్యాన్ని మన కొరకు అందించారు ఆయన. దేవుడు అందరం దీవించాలి. Praise God. చెప్పండి కొడదామండి. Praise the Lord. అన్న షీల్డ్. Praise God. Praise the Lord. చూడండి. నిజంగా ఎండాకాలంలో వానాకాలం దేవుని స్తోత్రం. మరి అయినప్పటికీ ఓపిక చేసుకొని అంత ఎక్విప్మెంట్ తెచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కానీ, మరి లైటింగ్ కానీ, జనరేటర్ కానీ. మనం ఊరికే కోటానికి వచ్చేట కూర్చొని తిని వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఎంతో మంది శ్రమ, ఎంతో మంది కష్టం ఉంటే కానీ ఈ 3 రోజులు మన ఊరు ఆశ్రయించబడింది. నేను ఒక మాట చెప్తానండి. ఇంతమంది త్యాగం చేసి రావడానికి ఇష్టపడ్డారు కనుక వాళ్ళ త్యాగాన్ని దేవుడు ఆనర్ చేస్తూ 3 పూట్ల దేవుడు ఆకాశాన్ని క్లారిఫై చేశాడు ఆయన. చెప్పలు కొట్టాలందరూ గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మదిరి జోసెఫ్ గారు రావాలని దేవుని చిత్తం. అందుకే వాన ఆ రోజు రాలా. జాన్ మంగాచార్య గారు ఇక్కడ వచ్చి వాక్యం చెప్పాలని దేవుని చిత్తం. ఒక్క చుక్క బళ్ళ. స్టీవెన్సన్ గారు రావాలా, జోసెఫ్ కృష్ణ రావాలా, వారి యొక్క స్వరాలతో ఊరంతా వినబడాలా. కౌతవరమా అనండి, దేవుని పట్టణమా అని ఆయన మనల్ని పిలిచి మనల్ని గౌరవించి ఆశీర్వించడానికి దేవుని చిత్తమైంది. వారిని గౌరవిస్తూ దేవుడు నిజంగా ఒక చుక్క పడకుండా దేవుడు కృప చూపాడు. వారికి సర్వదా కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కలిసి ఉందాం. అసలు కథ అంతా ఆవిడతోనే ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదామండి. దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని ఆశపడదాం. దేవునికి స్తోత్రం. చివరిగా మనం ప్రార్థించే ముందుగా సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకో
చెంతకు చేరాను సుఖ సంపద నీ దీవెనలే నీ చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ఎలాంటి రోగమైన స్వస్థపరచును కీడేమి అంటకుంట భద్రపరచును ఎలాంటి రోగమైన స్వస్థపరచును అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ యేసునామం గొప్ప నామం యేసునామం పూజనీయము యేసునామం సత్తుతిప్పబడును ఎల్లకాలము స్తుతినందదగిన ఒకే నామము చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడైనా మా ప్రియ ప్రభువ మీ ఘనమైన మహిమాన్వితమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో గడిచినటువంటి ప్రభువ అయ్యా 19, 20, 21 ఈ 3 రోజులు ప్రభువ అయ్యా ఇది కౌతురం గ్రామంలో ఈ దాసులు పిఎస్ఆర్ దేవదాసు గారిని ప్రభువ మీరు ఏర్పాటు చేసుకుని మీరు అయ్యా తండ్రి దేవా జరిగించినటువంటి ఈ శుభప్రద నిరీక్షణ పండుగల కొరకే స్తోత్రం నాయన. అయ్యా మొదటి రోజు ప్రభువా ఇగో నీ సేవకులు నాయన తండ్రి సేవకులు నడిపించి మంచి సందేశం అందించారు. రెండో రోజు ప్రభువా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు, మీరు నడిపించిన సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మూడో రోజు కూడా ప్రభువా అద్భుతమైన రీతిలో అయ్యా సుమధురమైనటువంటి స్వర గానాలపనలతో అలాగే నాయన తండ్రి అయ్యా మంచి దివ్యమైన సందేశంతో వచ్చిన ఒక్కొక్కరిని కూడా మీరు ఉజ్జింపజేసేందుకు స్తోత్రాలు నాయన. అయ్యా మాలో ఉన్నటువంటి నిర్జీవాన్ని అయ్యా నిర్లక్ష్యం